హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో ఇంటర్న్షిప్ గురించి డీటెయిల్స్ చూద్దాం. సో నేను ఈరోజు కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే వాట్ ఈజ్ మెంట్ బై ఇంటర్న్షిప్స్ ఇన్ ఇంజనీరింగ్. సో మనం అసలు ఇంజనీరింగ్లో ఇంటర్న్షిప్ తీసుకోవడం అంటే ఏంటి, అసలు ఇంటర్న్షిప్లో ఏం చేస్తాము అనేది చూద్దాం. అండ్ ద సెకండ్ వన్ వచ్చేసరికి ఇంటర్న్షిప్స్లో మనకి పెయిడ్ అండ్ అన్పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి. సో అవి ఎలా అంటే పెయిడ్ ఇంటర్న్షిప్ ఎలా ఉంటుంది, అన్పెయిడ్ ఇంటర్న్షిప్ ఎలా ఉంటుంది అని చెప్పి చూద్దాం. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి అసలు మనం ఇంటర్న్షిప్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఏంటి. అండ్ ఫోర్త్ వన్ మనం రిక్వైర్మెంట్స్ ఏం తీసుకోవాలి ఇంటర్న్షిప్కి, అసలు ఒక కంపెనీలో మనం ఇంటర్న్షిప్ అప్లై చేయాలి అంటే దానికి ఎలిజిబిలిటీ ఏంటి అనేది మనం ఆ 4 టాపిక్స్ కవర్ చేద్దాం. సో ఈరోజు వీడియోలో కమింగ్ టు ది టాపిక్స్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ మెంట్ బై ఇంటర్న్షిప్ ఇన్ ఇంజనీరింగ్. సో మనం ఇంజనీరింగ్లో ఇంటర్న్షిప్ అంటే ఏం చేస్తాము అంటే, సో ఫస్ట్ మనం స్కిల్ సెలెక్ట్ చేసుకుంటాం. అంటే మనం ఏదైనా సరే ఒక ఇంట్రెస్టెడ్ టాపిక్ ఏదైనా తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ అని చెప్పి, లేదు ఇప్పుడు ప్రెజెంట్ అయితే మెషిన్ లెర్నింగ్ అని చెప్పి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి, సో ఇలా కొన్ని స్కిల్స్ ఉన్నాయి. ఇలాంటి స్కిల్స్లో మనం ఏదైనా ఒక స్కిల్ డెవలప్ చేసుకొని దాని మీద మనం కంప్లీట్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా ఒక కంపెనీలో వర్క్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి. సపోజ్ ఇందులో మళ్ళీ అగైన్ కొంతమందికి వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే, బీటెక్ స్టార్టింగ్ నుంచే మనం ఇంటర్న్షిప్స్ తీసుకోవచ్చా, లేదు ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్న్షిప్స్ తీసుకోవాలా అని చెప్పి. సో దీనికి లిమిట్ అనేది ఏం లేదు. అండ్ క్వాలిఫికేషన్లో కూడా మనకి పర్టికులర్ ఈ డిగ్రీతో కంప్లీట్ చేయాలి అండ్ ఫస్ట్ ఇయర్లో తీసుకోకూడదు అనే రూల్స్ ఏం లేవు. మీరు ఏ ఇయర్లో అయినా కూడా ఇంటర్న్షిప్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం ఎక్కువగా మనకి సమ్మర్ క్యాంప్స్ లాగా సమ్మర్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఇంటర్న్షిప్స్ జాయిన్ అవ్వచ్చు. సో ఇందులో ఏంటంటే మీరు ఏదైతే ఒక స్కిల్ నేర్చుకున్నారో దాని మీద మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తారనమాట. సో దట్ ఈజ్ అంటే నార్మల్గా మనం నేర్చుకునే స్కిల్స్ వేరు, జాబ్తో మనం నేర్చుకునే స్కిల్స్ వేరు. అండ్ జాబ్ లెర్నింగ్ స్కిల్స్ అనేవి ఎలా ఉంటాయి, జాబ్ లెర్నింగ్ ఇంజనీరింగ్ స్కిల్స్ అనేవి ఎలా ఉంటాయి అనేవి నేర్చుకోవడం కోసం మనం ఇంటర్న్షిప్ చేస్తాం. సో ఇలాంటి ఇంటర్న్షిప్స్ చేయటం వల్ల మనకి యూజ్ ఏంటంటే, మనం నేర్చుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది జాబ్ చేసేటప్పుడు మనకి అది ఎలా యూజ్ అవుతుంది, అండ్ కంపెనీ ఓరియంటెడ్లో రియల్ టైంలో మనం వాటిని ఎలా యూజ్ చేస్తాము. సో ఈ థింగ్స్ అన్నీ కూడా మనకి ఇంటర్న్షిప్ చేయటం వల్ల మెయిన్గా మనకి యూజ్ అవుతుంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనం 4 ఇయర్స్లో ఎన్ని ఇంటర్న్షిప్స్ చేసాము అంటే కంప్లీట్గా ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యే టైంకి మనం ఎన్ని ఇంటర్న్షిప్ సర్టిఫికెట్స్ గెయిన్ చేసాం, సో ఎన్ని ఇంటర్న్షిప్స్ కంప్లీట్ చేసాము అనేది కూడా మనకి కొంచెం ఇంపార్టెంట్. సో ఇంటర్న్షిప్స్లో మీరు గెయిన్ చేసే నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో దాంతో మీరు గెయిన్ చేసే జాబ్ కూడా అలానే దాని మీద బేస్ అయి ఉంటుంది. సో అక్కడ ఇంటర్న్షిప్స్లో మీరు గెయిన్ చేసే నాలెడ్జ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అక్కడ ఇంకొక థింగ్ ఏంటంటే, నెంబర్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ చేయటం కాదు, కానీ మీరు ఇంటర్న్షిప్ చేసేది ఎలాంటి కంపెనీస్లో చేస్తున్నారు, జస్ట్ నార్మల్ కంపెనీస్లో చేస్తున్నారా, లేదు బెస్ట్ కంపెనీస్ కింద ఉన్న వాటిల్లో మీరు ఇంటర్న్షిప్స్ తీసుకుంటున్నారా. సో ఇవన్నీ కూడా అంటే ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్లో మీరు ఇంటర్న్షిప్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మీకు మీ రిజ్యూమే ఎక్కువగా వెయిట్ అవ్వడానికి ఛాన్సెస్ కింద ఇవన్నీ యూజ్ అవుతూ ఉంటాయి. సో మీకు ఇలాంటి టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్గా వీడియోని లైక్ చేయండి. సో దెన్ నేను ఇంకా ఇలాంటి వాటి మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ద సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి, డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రీ ఇంటర్న్షిప్ అండ్ పెయిడ్ ఇంటర్న్షిప్. సో మనం ఏదైనా ఒక కంపెనీలో మీరు ఇంటర్న్షిప్ ఫస్ట్ గెయిన్ చేసిన తర్వాత అది ఫ్రీ ఇంటర్న్షిప్ అనుకోండి, బేస్డ్ ఆన్ కంపెనీ. అంటే అది కొంచెం బాగా నేమ్ ఉన్న కంపెనీ, లేదు దానికి ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉన్న కంపెనీ అయితే ఫ్రీ ఇంటర్న్షిప్ దానికి కూడా వాల్యూ ఉంటుంది. బట్ ఎక్కువగా మనకి వాల్యూ వచ్చేది పెయిడ్ ఇంటర్న్షిప్కి. సో పెయిడ్ ఇంటర్న్షిప్లో వాళ్ళు మీకు ఏదైతే మీరు జాబ్ అనేది చేస్తున్నారో, సో అంటే మీరు ఏదైతే ఇంటర్న్షిప్లో వర్క్ చేస్తున్నారో ఆ వర్క్కి వాళ్ళు కొంత అమౌంట్ అనేది పెయిడ్ చేయడం జరుగుతుంది. సో దాన్నే మనం స్టైఫండ్ అంటాము. సో అలా స్టైఫండ్ ఇచ్చిన అమౌంట్తో మీరు అక్కడ జాబ్ చేసినట్టుగా ఇంటర్న్షిప్ అనేది పెర్ఫామ్ చేస్తారు. సో జనరల్గా 4th ఇయర్ కంప్లీట్ అయ్యే టైంకి మీరు ప్రాజెక్ట్ ఏదైతే చేస్తారో అలాంటి టైంలో ఈ పెయిడ్ ఇంటర్న్షిప్ చేస్తే దానికి కంటిన్యూషన్గా మీ వర్క్ నచ్చినప్పుడు వాళ్ళు కంటిన్యూస్గా అక్కడ జాబ్ అనేది కూడా కంటిన్యూ చేయొచ్చు. సో వీటన్నిటికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే ఒక స్కిల్ చూస్ చేసుకున్నారో ఆ ప్లాట్ఫామ్ మీద మీరు కంప్లీట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నప్పుడు మీరు ఎలాంటి
ప్లాట్ఫామ్ మీద అయినా ఎలాంటి కంపెనీలో అయినా కూడా మీరు ఇంటర్న్షిప్ అనేది సెలెక్ట్ అవ్వడానికి 100% ఛాన్స్ ఉంది. సో మీరు ఎప్పుడైతే వన్స్ అది అప్లై చేశారో ఇంటర్న్షిప్ అనేది బేస్డ్ ఆన్ యువర్ స్కిల్ యొక్క డెప్త్ని బట్టి మీకు అక్కడ సెలెక్షన్ అనేది ఉంటుంది. సో కంపల్సరీ ఫస్ట్ స్కిల్ మీద మీరు గెయిన్ చేసే నాలెడ్జ్ ఏదైతే ఉందో దాని మీదే మీ టోటల్ ఇంటర్న్షిప్ డెప్త్ అనేది బేస్ అయి ఉంటుంది. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ టు అప్లై యాన్ ఇంటర్న్షిప్. సో ఇంటర్న్షిప్కి ఫస్ట్ ఎలిజిబిలిటీ అంటూ ఏం లేదు. కొన్ని ఇంటర్న్షిప్స్కి మాత్రం బాగా బెస్ట్ కంపెనీస్ ఉంటాయి కొన్ని. వాళ్ళు ఏంటంటే కంపల్సరీ మీరు ఒక బీటెక్ 4th ఇయర్కి కానీ లేదు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత కానీ అంటూ కొన్ని వాళ్ళు ఏంటంటే కొన్ని రూల్స్ అనేవి మీకు అక్కడ పెట్టడం జరుగుతుంది. సో అవి కంప్లీట్ అయినప్పుడు మాత్రమే మీరు ఇంటర్న్షిప్కి అప్లై చేయగలుగుతారు. బట్ మ్యాక్సిమమ్ టు ఎనీ కంపెనీ మనకి ఇంటర్న్షిప్కి పర్టిక్యులర్ క్వాలిఫికేషన్ అనేది ఏం లేదు. సో మీరు ఎనీ టైం దట్ ఈస్ బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి మీరు 4th ఇయర్ మధ్యలో మీరు ఎప్పుడైనా కూడా ఇంటర్న్షిప్కి అప్లై చేసుకోవచ్చు. సో దెర్ ఈజ్ నో పర్టిక్యులర్ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్స్ ఫర్ అప్లయింగ్ ఇంటర్న్షిప్. బట్ 4th వన్ వచ్చేసరికి ఏంటంటే వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ యాన్ ఇంటర్న్షిప్. సో మనం పర్టికులర్గా ఒక ఇంటర్న్షిప్కి అప్లై చేసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన కొన్ని రిక్వైర్మెంట్స్ ఏంటి అండ్ మనం కలెక్ట్ చేసుకోవాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూస్ చేసుకునే ఇండస్ట్రీ ఆర్గనైజేషన్ కంపెనీని బట్టి మనం తీసుకునే రిక్వైర్మెంట్స్ అనేవి బేస్ అయి ఉంటాయి. సో ఏదైతే మీరు ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకున్నారో దేని గురించి అయినా కూడా మీరు తీసుకునే రెజ్యూమే అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ రెజ్యూమే వెయిట్ అనేది కరెక్ట్గా మీరు ఎప్పుడైతే ఫామ్ చేసుకున్నారో మీరు అక్కడ ఇంటర్న్షిప్కి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ మీరు చూస్ చేసుకునే స్కిల్ మీద మీకు ఎంత నాలెడ్జ్ ఉంది. సో వాళ్ళు అటెంప్ట్ చేసే ఎగ్జామ్స్కి కానీ లేదు వాళ్ళు అటెంప్ట్ చేసే ఇంటర్వ్యూస్కి కానీ మీరు ఆ స్కిల్ మీద ఎంతవరకు అప్లై చేయగలుగుతున్నారు, ఎంతవరకు అటెండ్ చేయగలుగుతున్నారు నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ కాన్సెప్ట్స్తో పాటు మనకి ఇంటర్న్షిప్కి ఇంకా ఏం కావాలి అండ్ ఇంటర్న్షిప్కి సంబంధించిన కొన్ని ఇంకా చాలామంది ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అండ్ డౌట్స్ గురించి నేను కమింగ్ సూన్ ఇంకా వీడియోస్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.